రియలిస్టిక్ మూవీస్ తో నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ తెచ్చుకున్న ఓ కాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు తన పంతానికి డిఫరెంట్ వేలో సినిమాని రూపొందిస్తున్నారు. ఏంటి ఆ మూవీ? ఆ గ్రేట్ డైరెక్టర్ ఎవరు? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. దర్శకుడు బాలా. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి 3 సినిమాలకి 13 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయంటే ఆయన టాలెంట్ ఏమిటో తెలుస్తుంది. విక్రమ్ హీరోగా ఆయన రూపొందించిన సేతు చిత్రం డైరెక్టర్ గా ఆయనకి మొదటి సినిమాతోనే బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డు అందుకుని అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఆయన సినిమాలన్నీ కాంప్లెక్స్ క్యారెక్టర్స్, తన స్టైల్ కామెడీలతో బాలా ఫ్లేవర్ ప్రతి సినిమాలో కనబడుతుంది. కానీ ఇప్పుడు ఆయన తన మార్గానికి భిన్నంగా పరదేశి అనే పీరియాడికల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే చినుకురాక చూసి మది చిందులేసెనే చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణూదెనే మేఘం మురిసి పాడెనే. ప్రసాద్ వి పొట్లూరి ప్రొడ్యూస్ చేస్తున్న పరదేశీ మూవీని 1930లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ బాలా. అథర్వ, ధన్సిక, వేదిక, రియాజ్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట బాలా. காதல் தன்மேலையை காட்டுதடி என்னை காட்டும் வேலையே நீ சொல்வாய் கண்மணி முகம் காட்டு என்ற பௌர்ணமி என் காதல் வீணை வேதனை சொல்லிடும் காலத்திலே வேகதே என் மனம் மோகத்திலே மாலையின் வேதனை கூட்டுதடி காதல் தன் வேலையை காட்டுதடி. మలయాళం నవల ఎరియం టనల్ స్ఫూర్తితో రూపొందిస్తున్న ఈ సినిమాకి మొదట అదే టైటిల్ ని పెడదామనుకున్నారట. కానీ ఆ తర్వాత ఈ చిత్రానికి పరదేశి అనే పేరుని ఫైనల్ చేశారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ ఆడియోని సెప్టెంబర్ 19న రిలీజ్ చేసి సినిమాని అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు ఆ చిత్ర యూనిట్. ఒక్కటే కాదు పని చేతన వాడరే. రండి రండి, మీదెంతో నాదెంతో తక్కడే చూద్దాం. ఏంటా చూపు డోలా చుట్టుకుంటారా? ఎప్పుడు చూసినా సొల్లు చెప్తుంటాడు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ని తెర మీదకు తీసుకువచ్చే బాలా ఈ చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే.